కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అన్నమయ్య సర్కిల్ తాగుబోతుల అడ్డాగా మారింది. తాగుబోతుల బారి నుంచి విముక్తి కల్పించాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. ఇక కాలనీ ఇళ్ల పరిసరాలే తాగుబోతులకు నిలయంగా మారటంతో భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఇక మద్యం సీసాలు పగలగొట్టి విరంగా సృష్టిస్తున్నారని వాపోతున్నారు కాలనీవాసులు. పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే భయంగా ఉందన్నారు. ఇక్కడ తాగొద్దని అడ్డుకుంటే దాడికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్కూల్ పిల్లలు లేడీస్ అందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. తాగి ఇక్కడ గ్లాసులు పడేయడం చీసాలు పడేయడం చేస్తున్నారు. మేము ఏదైనా చెప్తే దాడికి వస్తున్నారు. మా ఇంటికి మాకు చాలా ఇబ్బంది అయింది. అన్నమయ్య సర్కిల్ లో చాలా ఇబ్బంది అయింది సార్. వైన్ షాప్ అనేది మాకు చాలా ఇబ్బంది అయింది. లేడీస్ తిరగడానికి చాలా ఇబ్బంది అయింది. అందుకే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం సార్. మాకు ఇక్కడ తాగకూడదు, సీసాలు ఇక్కడ వేయకూడదు, గ్లాసులు ఇక్కడ వేయకూడదు, తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. వైన్ షాప్ తీసేయాలి. ఇక్కడ వైన్ షాప్ అనేక మాకు చాలా ఇబ్బంది అయింది. పిల్లలు బయటకు వచ్చి తిరగాలన్నా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళ మీద గొడవకి వెళ్తున్నారు. ఏమన్నా మా మీద కూడా గొడవకి వస్తున్నారు. చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ తాగనీయకుండా చేయడం. ఇప్పుడు నుంచి వైన్స్ పడ్డదండి, అదొకటి. తర్వాత కూలింగ్ షాపులు పక్కన ఉండడం వల్ల అక్కడ వాటర్ ప్యాకెట్ గ్లాసులు తీసుకొచ్చుకుంటున్నారు, ఇక్కడే తాగుతున్నారు, ఇక్కడే గొడవ చేస్తారు. అంత గలీజ్గా చేస్తున్నారు. అంతా ఏమైనా టాయిలెట్ కూడా ఇక్కడ చేస్తున్నారు. మంది ఎక్కువైపోయి ఇక్కడే వాంటింగ్ చేసుకోవడం, అంత గలీజ్గా చేస్తున్నారు. చెప్పండి. అనంతపురం జిల్లా